గోయిందా గోయిందా ఎసయ్యా అల్లా గోయిందా గోయిందా. ఏమిటిరా కుక్కోడా పొద్దున్నే పనుకొని ఏందో గోయిందలు పెడుతున్నావా? గమనుడు కొట్టయ్యా నాయన, నేను పనుకొని నేను దేవుని కోరుకుంటున్నాలే. గోయిందా గోయిందా. అదిరా కుక్కోడా ఒకసారి నాతో మాట్లాడరా. ఏమైనా నీతో మాట్లాడితే గోచిపోతా, నేను గోయిందలు పెట్టుకుంటా ఉంటే గోయిందా గోయిందా. కాదురా కుక్కోడా దేవుడితో ఏం మాట్లాడుతున్నావురా? దేవాలయాలు తక్కువ ఉన్నప్పుడు భక్తాదులంతా ఎక్కువ ఉన్నారు. ఈ రోజు దేవాలయాలు ఎక్కువైపోయే కొద్దీ పాపాత్ముల సంఖ్య పెరిగిపోతా ఉన్నది. ఏమిటి విచిత్రమని దేవుని అడుగుతా ఉండా. గోయిందా గోయిందా. కాదురా కుక్కోడా పాపాత్ములు ఎక్కువైనారని నీకెవరు చెప్పినారు? డబ్బులు ఎక్కువ ఉన్నాయని ఊర్లో 10 గుళ్ళు కడతా ఉంటారు. దీపం బట్టి నాదులు లేడంటే పాపాత్ముడు ఉన్నట్టే కదా. గోయిందా గోయిందా చూడు స్వామి. కాదురా కుక్కోడా జాతరలో ఊరేగింపులు చేస్తున్నాం కదరా. ఏ దెంగి తిన్నామనా? అరే కుక్కోడా లే పైకే కొత్త మెట్టు తీసుకున్నట్టే. నువ్వు మెట్టు గిట్టు మీ మనసులో చూపించుకో, మా కుక్కలకు కాదు. గోయిందా గోయిందా చూడు స్వామి. కాదు కుక్కోడా నువ్వు చెప్పేది కరెక్టేలే. కోట్ల రూపాయలు ఇచ్చి దారాలు కట్టిస్తున్నాము. రోజు దీపం పెట్టే నాదుల్లా ఒక నన్న ఎన్నుకొని పెట్టించే కదా. మన ఊర్లో పిచ్చయ్య కూడా 40-50 లక్షలు వసూలు చేసినాడు. చందాలు రాబట్టినాడు. విరాళాలు సేకరించి ఆడ ఆ కంప చెట్లో ఊరు బయట కట్టించాడు. ఓపెన్ చేసినాడు. దాని జోలికే పోకపోయా, దీపం పెట్టి నాదులు లేకపోయా. ఇవన్నీ చూసి నాకు బాధ వేసి దేవుడికి చెప్తా ఉండా. గోయిందా గోయిందా చూడు స్వామి. కాదు కుక్కోడా ఏమిటి నాయన పొద్దునే ఒకటేమైనా కోటయ్య ఊర్లో 2 గుళ్ళు కట్టించినావు. ఒక రోజున దేవుడు కనబెట్టాను వా. కొత్త మెడతో కుక్కనా కొడక ఇదుల్లో మాట్లాడితే అబ్బాయి చెంగతగా నన్ను చూచబడిన వచ్చది కొత్త మీద చెంగమ్మ మెడుతోనే